అబద్ధం చెప్పకుండా మేనిఫెస్టోలో 2014లో ఓడిపోయాడు. ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పనందుకు. అబద్ధం చెప్తే అప్పుడే గెలిచేవాడు, కానీ అబద్ధం చెప్పలా. ఏపీకి వచ్చిన మగాడు జగన్ సీఎం, సింహం లాగానే ఉంటాడు, గెలుస్తాడు, గెలిపించుకుంటాం, ఎప్పటికీ తనే సీఎం. వాడికేం తెలుసు అండి, పోయి సినిమాలు తీసుకోమని చెప్పండి అండి. వాడెవడండి, వాడికి అసలు ఏం తెలుసు అండి. ఎమ్మెల్యే సీటు గెలవలేని అతను ఇవాళ సీఎంని పట్టుకొని నోటుకొచ్చి మట్టు మాట్లాడుతుంటే గూస్బంప్స్ వచ్చేస్తున్నాయండి ఈ జనాల్ని చూసి. అసలు అబ్బా కళ్ళు సరిపోలేదన్నమాట ఇవన్నీ చూస్తుంటే. తొడగొట్టి మేము దాంట్లో చూపిస్తానంట, మా జగనన్న గెలిచాడు, మాకు మీసలు లేపని మేము తొడగొట్టి చూపిస్తాం అనమాట. గుండెల్లో వాళ్ళకి భయం మొదలైపోయింది కదా, ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఓమో. నమస్తే అమ్మా, చెప్పండి సార్. మీ పేరండి? అనురాధ. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మేము జగనన్న సిద్ధం కార్యక్రమంగా వచ్చాము. అంటే మీకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంటండి, ఒక చిన్న పిల్లలు, ముసలోళ్ళు కానించి, ముత్తకోళ్ళు కానించి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కానించి ప్రతి ఒక్కరు జగనన్న గుండా బాగుపడ్డారు. అసలు కరోనా టైంలో జగనన్న చేసింది, ఆయన ఇచ్చిన చేయూత పథకం కానీ, అమ్మఒడి పథకం కానీ, ఆయన చేసిన ప్రతి ఒక్క పథకంలో పేద రైతులు ఎంతో 3 పూట్ల అన్నం తినటానికి ఎంత సహాయపడ్డాయి అంటే ఆ డబ్బులు వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉండోళ్ళకి తెలియదండి, 10 ఎకరాల పొలం ఉండోళ్ళకి తెలియదు. కానీ 1 ఎకరం కూడా పొలం లేని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబంలో అతను చేసిన ఆ చేయూత కానీ, అమ్మఒడి డబ్బులు కానీ, ఈ ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి 4 ఏళ్ళు లోపలికి పోవటానికి ఎంతో అభివృద్ధి చేసినాయి ఆ డబ్బులు. మరి ఇంకంతకన్నా ఏం కావాలండి? రైతులు కోట్లు ఉన్నా కూడా 3 పూట్ల తినటానికేగా, ఆ తినటానికి లేని ప్రజలకి ఎంత సహాయం చేస్తున్నాడు మా జగన్ అన్న, అది చాలు మాకు. ₹1,00,000 ఉద్యోగస్తుడు కూడా చూసుకోవట్లేదండి, వాళ్ళ కొడుకులను మాత్రం పక్కన పడేస్తున్నారు. అట్లాంటిది నెలకు ₹3,000 పెన్షన్ ఇచ్చి మేము గర్వంగా బతుకుతున్నా అంటే మా జగన్ అన్నే అంటున్నారు. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళు వైసీపీ నేతలకే పథకాలు మొత్తం చేరవేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అద్దంకి మండలం ధర్మవరం గ్రామం అండి. మా గ్రామానికి వచ్చి చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి పార్టీ వాళ్ళకి ఏ పార్టీ అని కూడా చూడకుండా దీనికి అర్హులు అన్న ప్రతి ఒక్కరు సాయం పొందారు. ఎవరిని వచ్చైనా అడగండి, అది అంతకన్నా ఇంకేం కావాలండి? ఎవరండి చెప్పింది? ఇవన్నీ వాళ్ళు గిట్టని మాటలు గిట్టని విధంగా మాట్లాడుతున్నారు అంతే. ప్రతిపక్షం లేదు, ఏమీ లేదు. జగనన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి ప్రతి పథకం ఇవ్వమని చెప్తున్నాడు. ప్రతి పథకం ఇస్తున్నారు, వాలంటీర్లు ఇస్తున్నారు, అక్కడ చేసి వీవోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అసలు ముందు తెల్లవారేసరికి పెన్షన్ ఇచ్చే పథకం ఆ ముసలి వాళ్ళకి ఎంత సహాయపడుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు ₹10 ఇచ్చి ₹100 లెక్కేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం చేశారండి? మరి వాళ్ళందరూ నొక్కేశారు కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా, మరి ఈయన ఇస్తున్నాడు కదా, ఇచ్చే ఆయన కూడా నొక్కేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు? తన సొంత డబ్బు పెట్టుకుంటున్నాడు, నొక్కేసి పెడుతున్నాడు, జనాన్ని బతికిస్తున్నాడు కదా. ఇదివరకు వాళ్ళందరూ దాచి పెట్టుకున్నారు, ఆయన జనానికి పంచుతున్నారు. వాళ్ళు ఎలా అంటారండి? అన్న ఎవరు నమ్ముతారు? గుండెలు మెచ్చ చేసుకునే ప్రతి మహిళ అయినా, ప్రతి రైతు అయినా, ఎవరైనా కానీ జగన్ అన్నే గెలుస్తాడండి. 175కి 175 పక్కా. అది అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిద్ధం అంటున్నారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వాడికేం తెలుసు అండి, పోయి సినిమాలు తీసుకోమని చెప్పండి అండి. వాడెవడండి, వాడికి అసలు ఏం తెలుసు అండి? ఏం తెలుసు? రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు తను చేసిన పరిపాలనలో జగన్ ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ రోజు జగన్ చేసే పరిపాలనలో అంతకు మించి ఆనందంగా ఉన్నారు. ఎవరో గిట్టని వాళ్ళు, ఆ పసుపు గుడ్డలు కట్టుకునే వాళ్ళు తప్పితే ఎవరు మాట్లాడరండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే 4వ భార్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు అతను ఎవరండి? దేనికి దానికి ఎమ్మెల్యే సీటు గెలవలేని అతను ఇవాళ ఒక సీఎంని పట్టుకొని నోటుకొచ్చి మట్టు మాట్లాడుతుంటే మరి అనరా? మరి అంతే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదే కదండి మేము చెప్తుంది. అందుకే ఈ జనం ఇదంతా అతను వాళ్ళు చేసే వ్యాఖ్యలకి వీళ్ళందరూ రెస్పాన్స్ అవుతున్నారు. ఇంకా గట్టిగా పట్టుదల వస్తుంది జనం. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? రేపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళని తొక్కుతారండి జనము. ఎవరైనా తొక్కాల్సిన పని లేదు. ఈయన చుట్టూ తిరగని కూడా వాళ్ళు పనికిరారు. ఎందుకండి ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? ఏమంటున్నాడండి? జగన్మోహన్ రెడ్డికి నేను సినిమా చూపిస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. జనాలందరూ చూపిస్తున్నాడు కానీ సినిమా కమ్మంగా టీవీలు పెట్టుకొని నవ్వుకోవడానికి, జనం ఆనందం పొందడానికి అతను మాటలు అంటున్నారండి. ఎవరండి అతని మాటలు నమ్మేది? ఎవరు సినిమా చూపిస్తారో రేపు ఈ ఎలక్షన్ తర్వాత తెలుస్తుందండి.
టీడీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. అన్ని పార్టీలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. ఎలా ఉండబోతుంది? అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రమ్మనండి. అందరూ ఒకసారిగా రమ్మని చెప్పండి. మా జగన్ అన్నని ఏమీ చేయలేరు. మా జగన్ అన్ననేమో సింహం అంతే. ఆయన సింహమేనండి అంతే. వాళ్ళు అసలు ఏంది మేకలు. చెప్పండి, ఇప్పుడు ఈ సిద్ధం సభ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? నో వర్డ్స్. ఎందుకని? అసలు చూస్తున్నాం కదా, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఈ జనాల్ని చూసి. అసలు అబ్బా కళ్ళు సరిపోలేదన్నమాట ఇవన్నీ చూస్తుంటే. అంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. నేను మా పొన్నూరు మా ఫంక్షన్స్కి తప్ప నేను ఇక్కడికి ఏ మీటింగ్స్కి ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైం వస్తుంది. ఎందుకు నాకు హెల్త్ బాగాలేదు. సో అసలు జగనన్న మీటింగ్కి ఇది లాస్ట్ టైం కదా. సో రావాలి అని నేను మా హస్బెండ్ సపోర్ట్తో కొంచెం తీసుకొని నేను ఈ సభకు వచ్చాను అనమాట. అసలు వచ్చినందుకు ఎలా అంటే అదే చెప్తున్నా కదా, అసలు రోమాలు నిక్కబడుస్తుంది అనమాట. అది లక్షల మంది జనం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరన్నా కాదే అని అంటారా? ఎవరన్నా కాదంటారా? ఏమొచ్చారు 15 లక్షలు ఎందుకుంటారు అని ఎవరన్నా అనగలరా? అంతకు మించి ఉంటారు. అభిమానం ఉండబట్టే ఇన్ని లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడే కాదు, రోడ్డు పొడుగుతుని చూపించారు కదా ఇందాక ఎల్ఈడీస్లో, అక్కడ దాకా ఉన్నాయి కదా బస్సులు. ఇంక మేము చాలా దగ్గరగా 1.5 కిలోమీటర్ నుంచి నడిచి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా బస్సు అక్కడ ఆపామన్నమాట. సో అక్కడి నుంచి కూడా జనము మాతో పాటు కూడా నడిచి వస్తూ ఉన్నారు. మేము అంత దూరం నుంచి నడిచి ఇక్కడ దాకా, అసలు ఇక్కడ దాకా అసలు జగనన్న ఈ లైన్లో వచ్చారు కదా, పోడియం దిగేసి ఇటు వచ్చారు కదా, అక్కడ దాకా వెళ్ళగలిగాం అనమాట. అంటే అంత దూరం నుంచి అక్కడ దాకా వెళ్ళగలిగాము. సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారని మీ అభిప్రాయం? మేమైతే 15 లక్షలు అబో అనుకుంటున్నామండి. అంటే మనం లెక్క పెట్టలేం కదా, మనకి తెలిసిపోతుంది కదా అది. సో అది జగన్ నాలుగో భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, ఇప్పుడు జగనన్న గెలిచారనుకోండి, రేపు జగనాన్ని గెలుస్తారనుకో, మీరు అందరూ వస్తారా మమ్మల్ని? ఇప్పుడు మా ఫేసెస్ ఉంటాయి కదా, సో మమ్మల్ని మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తానికి వస్తారా? అప్పుడు చెప్తామండి. ఇప్పుడు చెప్పిన వేస్ట్ అసలు. ఇప్పుడు ఎవరికి తెలీదు ఈ విషయం, ఎవరికి తెలియదండి చెప్పండి. వాళ్ళు అంటారండి అంతేను. ఇప్పుడు మీరు వచ్చారనుకో, మేమేం చేస్తాం? మేము కూడా ఆడపిల్లలం అయ్యుండి కూడా ఆడవాళ్ళే తొడగొట్టి మేము దాంట్లో చూపిస్తానంట, మా జగనన్న గెలిచాడు. మాకు మీసలు లేపని మేము తొడగొట్టి చూపిస్తాం అనమాట. మా జగనన్న గెలిచాడు. ఇప్పుడు మాట్లాడండి, రండిరా ఇప్పుడు మాట్లాడండి అని అప్పుడు మాట్లాడతాం. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కు పడేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు. అవును, అది నిజమే కదా. మరి వాళ్ళ సభల్లో వాళ్ళు చూస్తున్నారు కదా, ఎంతమంది జనము తొక్కిసలాట్లో పడి చచ్చారో చూస్తారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మీటింగ్స్ పెట్టినా కుర్చీలు అట్లా నెట్టేసుకోవడం, తన్నుకోవడం, జనాలు చచ్చిపోవడం, ఇన్ని చేశారు కదా. ఇన్ని సభలు పెట్టారు కదా జగనన్న. మరి అట్లాంటప్పుడు జగనన్న ఎలా తొక్కేస్తారు వాళ్ళు? చెప్పండి, మీరు కూడా చెప్పండి. రెడ్డికి నేనేంటో సినిమా చూపిస్తాను. సినిమా వాళ్ళు అలాగే మాట్లాడతారులేండి. ఇప్పుడు సినిమా చూపించాడు కాబట్టి, జగనన్న సినిమా చూపించాడు కాబట్టి వాళ్ళందరూ తీసుకుని చేస్తున్నారు అనమాట. గుండెల్లో వాళ్ళకి భయం మొదలైపోయింది కదా. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఓమ్మో ఈ జనాలను చూసి, ఈ సభల్లో జనాలను చూసి వాళ్ళ భయంతో అట్లా కలిసి వస్తూ ఉండి అలా చేస్తున్నారు అనమాట. అది అంతేనండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? నేను అదే చెప్తానండి, సింహం సింగిల్ గా వచ్చింది అంతే. సిద్ధం. అది ఎవరొచ్చినా వేస్టేనండి, ఒక మాటకి ఇంకంతేను. ఎవరైనా సరే వేస్టే. ఇక ఎంతమంది కలిసి వచ్చినా, ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే మనము ధైర్యంగా ఒక్కడమే పోటీ చేయాలండి. చేస్తే కదా అది కదా నిజమైన గెలుపు. ఇప్పుడు ఎంతమందిని వేసుకొని వచ్చి మీరు గెలిచితో మాత్రం ఏం గెలిచినట్టు, వాడి 4 ఓట్లు ఆడి మొహం చూసి మీకు వేస్తారు, మీ మొహం చూసి వాడికి వేస్తారు. మీరు గెలిచినప్పుడు ఇది గెలిచినట్టేనా? ఎలా గెలుపు అయ్యిద్ది? అది నిజమైన గెలుపు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జనాలను బట్టి. జగనన్న ఒక్కడే రాబట్టి మరి నిజమైన గెలుపు రేపు జగనానికి రాబోతుంది కదా. అసలు వచ్చినట్టు ఇంకంతే. మీ పేరు? నమస్తే అండి, నాది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. నా పేరు మిక్కిలి హెప్సీ. ఇప్పుడు సభ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? సభ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిలుగుపేట పక్కన కదా ఇది. నాకు బాపట్ల బీచ్ తెలుసు, చీరాల బీచ్ తెలుసు. బీచ్ని తలపించింది. అంటే అంత వర్షం సముద్రంలో నీళ్లు పడితే అలాగ ఉంది. లైటింగ్ ఏమంటే జగన్ సార్ అసలు సముద్రం మీద నక్షత్రాలు వెలుగుతున్నాయి అనిపించింది. అంత హ్యాపీ. సిద్ధం సభకి సిద్ధం అని అంటుంది. ఎలా సిద్ధం అంటే రేపు 2024 జగనే సీఎం.
మేము అలాగ సిద్ధపడి ఉన్నాము నిన్ను గెలిపించడానికి అన్నట్టు సభకు వచ్చాము మేము. అలా గెలిపించుకుంటాం. 2024 జగనే సీఎం. ఎందుకు అంటే ఒక నిరుపేద కోసం కష్టం ఎరిగి వాళ్ళని నిలబెట్టి పేదలు కాదు మీరు మాతో పాటు సమానంగా చేసిన సీఎం జగన్ సార్. అది సీఎం. నవరత్నాలు చెప్తే నవరత్నాలతో పాటు ఎక్స్ట్రా చేసి మాకు ఒక స్థలం లేని వాళ్ళకి గర్వంగా నాకు ఒక ఇల్లు ఉందని ఒక ఆడ మనిషిని నిలబెట్టిన సీఎం జగన్ సార్. అంతే హ్యాపీగా ఇంకా 2000 అందరు కలిసి కుమ్మక్కయ్యి చేస్తున్నారు. కానీ జగను సింగిల్గా ఎలా అయితే బయటకు వచ్చాడో, తండ్రి చనిపోతే బయటకు వచ్చిన వ్యక్తి అలానే ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎలక్షన్స్లోకి వచ్చాడు, అబద్ధం చెప్పకుండా మేనిఫెస్టోలో 2014లో ఓడిపోయాడు. ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పనందుకు. అబద్ధం చెప్తే అప్పుడే గెలిచేవాడు, కానీ అబద్ధం చెప్పలా. నిజాయితీ పరుడు సింగిల్గా సింహంలాగా ఉన్నాడు కాబట్టి అబద్ధం చెప్పలేదు, అబద్ధం చెప్పనన్నాడు, ఓడిపోయాడు. ఆ ఓటమిని కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా సీఎం అబద్ధం చెప్పకుండా నిలబడి వచ్చాడు అని 2019లో చెప్పాడు. చెప్పిన మాటికి అంటే మంచిగా చేశాడు, సీఎం అయ్యాడు. 2024లో కూడా తనే సీఎం. ఎప్పటికీ సీఎం తనే. మగాడు అంతే జగన్. ఏపీకి వచ్చిన మగాడు జగన్ సీఎం. సింహం లాగానే ఉంటాడు, గెలుస్తాడు, గెలిపించుకుంటాం. ఎప్పటికీ తనే సీఎం. చాలా హ్యాపీ అయిన సీఎం. జగన్ గారు ఈ సభలో దేని గురించి ప్రసంగించారు? దేని గురించి? సిద్ధం గురించే చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, మీరు ఓటు ద్వారంగా నాకు సిద్ధంగా ఉండాలి అని ఎలా చెప్పాడో మేము కూడా అదే సిద్ధంగా నిన్ను గెలిపించుకుంటామనే ఆనందంతోనే వచ్చాం. గెలిపించి చూపిస్తాం. నక్షత్రాల్లాగా లైట్ వెలిగిందని చెప్పాను కదా, అదే నక్షత్రాల్లాగా మేము వెలిగి చూపిస్తాం. సముద్రమే ఈ జనాన్ని చూసే పరిపక్షి వాడు గుండె చచ్చిపోవచ్చు. వాడు చచ్చిపోయినా మేము రేపు ఆశ్చర్యపడవసరం. రేపు మనం ఎందుకు అంటే స్ట్రోక్ వచ్చేసి నవ్వుకోవచ్చు. ఎందుకంటే వాడు ముసలాడు కదా, చచ్చిపోయాడే పెద్ద మేము ఆశ్చర్యపడవసరం. ఈ జనాన్ని చూసి డోన్ కెమెరాల పైన చూసి ఆశ్చర్యపోవచ్చు. అలా ఉంది సభ. అంత హ్యాపీగా జగన్ని అలా కెమెరా ముందు చూస్తే చాలు. ఒక హీరో అయిన సీఎం, యువకుడైన సీఎం, ఎప్పటికీ సీఎం తనే. జగన్ ఉన్నంతకాలం జగనే సీఎం. 2024 కాదు, 2029లో కూడా జగనే సీఎం. ఎప్పటికీ జగనే సీఎం. ఎందుకు అంటే అందరూ వచ్చి వాళ్ళు పంచుకోవడం సరిపోయింది, కానీ జగన్ వచ్చి నిరుపేదను నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఇదివరకు కూడా మేము ఫీజు కట్టమేమ్మా, మేము బళ్ళుగా పంపించలేమమ్మా, గుడ్డలు లేవమ్మా, అందుకే మా పిల్లతో పాటు మమ్మల్ని కూడా అడుక్కోవడానికి వచ్చామమ్మా, మేము చేయలేమమ్మా, మేము పొలం పనులకు వేసాం, మేము ఇళ్ళలోకి వేసాం. ఇప్పుడు ఎవరు అంటాక లేదు. ఏంటమ్మా నువ్వు అడుక్కునేది, ఎందుకమ్మా ఇళ్ళలో పని చేసుకునేది? జగన్ చదివిస్తాడమ్మా, స్కూల్లో చేర్చుకోనొచ్చు. అంత గర్వంగా చెప్పుకునే సీఎం మన సీఎం. అది హ్యాపీ మెయిన్. సుమారుగా ఈ సభకి 15 లక్షల మంది ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? మేమైతే 15 లక్షలు కాదు, 20 లక్షలు వచ్చామనుకుంటున్నాము. అది ఆ నెంబర్స్లో మేము కూడా ఒకళ్ళు వచ్చాము. మేము కూడా ఆ సభకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్పాం కదా, అవి పందులు, సింహము సింగిల్గానే ఉంటుంది. అది ఎప్పటికీ ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఆయన కలిసేవాడైతే 2014లో కలిసేవాడుగా. ఇంకోటి ఏంటో తెలుసా, ఆయన కలిసేవాడు అయితే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే కలిసేవాడు వీళ్ళ కుమ్మక్కలతో. కానీ అప్పటి నుంచి నిజాయితీ పరుడుగా సింగిల్గానే ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు కదలరా సభల్లో ఏమంటారంటే ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అవి చెప్పడానికి చాలా ఉంటాయి కదండి, చెడు చెప్పుకోవడానికి ఎంత ఉంటాయి అంటే, ఇప్పుడు చెడ్డ మాట అనుకో, సపోజ్ నీతో నేను చెప్పానుకో, ఇంకోటి చెప్తావు, అది తొందరగా పాగుతుంది. మంచి లేట్ అయింది కదా, మనం దాంట్లో ఏంటి అది నిజమా అబద్ధమా అన్న ఆలోచనలోనే ఉంటాం కదా, అక్కడే ఆగిద్ది. చెడు ఎప్పుడు అట్లా పోతూ ఉండేది, కానీ మంచే గెలిసిద్ది. జగనే సీఎం. అది